బెండకాయ కర్రీని జిగురు లేకుండా మంచిగా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా బెండకాయలని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా మీడియం సైజులోని కట్ చేసి తీసుకోవాలి. మరీ సన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీ చేసుకోవడానికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ తాలింపు గింజలు జీలకర్ర యాడ్ చేసేసుకొని ఒక 2 పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఆనియన్స్ని అస్సలు వేసుకోకూడదండి, ఎందుకంటే ఆనియన్స్ వేసుకోవటం వల్ల ఈ బెండకాయల్లో ఉన్న జిగురు అనేది ఆనియన్స్లోకి పట్టేసి టేస్ట్ బాగోదన్నమాట. కాబట్టి ఆనియన్స్ వేసుకోవద్దు. ఈ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి తీసుకున్న బెండకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఒకసారి కలుపుకొని ఉడికించేసుకోవాలి. 5 నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కలుపుకోకుండా ఓన్లీ మామూలుగా కలిపేసుకొని ఉడికించేసుకోవాలండి. ఈ విధంగా ఒక 70% వరకు ఉడికిపోయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఇంకొక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఒక 90% వరకు ఉడికిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం కూడా యాడ్ చేసేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 5 నుంచి 10 నిమిషాల పాటు మగ్గించేసుకోవాలండి. ఈ విధంగా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ కానీ గరం మసాలా పౌడర్ కానీ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడివేడిగా బెండకాయ కర్రీ రెడీ అయిపోయినట్లండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది.